ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టీడీపీ కీలక నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. కౌంటింగ్ పై సీరియస్ గా దృష్టి పెట్టాలని నేతలకు దిశానిర్దేశం. రాష్ట్ర ఈసీ ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం. మంగళగిరిలో కార్డన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు. ఇండస్ట్రియల్ ఏరియాలో అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంటుందని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజు హింసకు వైఎస్ఆర్సీపీ కుట్రలు పన్నుతున్నందున పూర్తి అప్రమత్తంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మార్గదర్శకాలపై అసత్య ప్రచారాల్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. శుక్ర శనివారాల్లో కౌంటింగ్ ఏజెంట్లందరికీ జోన్ల వారీగా శిక్షణ ఇవ్వాలని నేతలను ఆదేశించారు. తక్కువ మంది కౌంటింగ్ అబ్జర్వర్లు నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు భద్రతపై ఈసీ, డీజీపీకి లేఖలు రాయాలని నిర్ణయించారు. విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు కౌంటింగ్ ప్రక్రియపై దృష్టి పెట్టారు. ఈ మేరకు తన నివాసంలో కలిసిన పార్టీ సీనియర్ నేతలతో గంటన్నర పాటు సమావేశం అవడంతో పాటు అంతకుముందు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లోనూ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, లెక్కింపు రోజు తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎలక్షనీరింగ్ బాగా చేశామని, నేతలు కార్యకర్తలు బాగా కష్టపడ్డారని ప్రశంసించారు. శ్రేణుల పనితీరు పూర్తి సంతృప్తినిచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా బాగా కష్టపడ్డారని, మొదటి నుండి ఒకే మాటకు కట్టుబడి ఉండి పూర్తి సహకారం అందించారని కొనియాడారు. బీజేపీతో పొత్తు కూడా ఉపయోగపడిందని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే పోలింగ్ తర్వాత వైఎస్ఆర్సీపీ దాడులకు పాల్పడిందన్న చంద్రబాబు, దాడులకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని తెలుగుదేశంపై విష ప్రచారం చేశారని మండిపడ్డారు. మాచర్ల, తాడిపత్రిలో ప్రారంభించిన హింస రాష్ట్రమంతటా సాగించాలని చూశారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ కుట్రల్ని ఎప్పటికప్పుడు ధీటుగా ఎదుర్కోవడంతో పాటు ఈసీ, ఇతర అధికార యంత్రాంగాలను అప్రమత్తం చేస్తూ వారి ఎత్తుగడల్ని భగ్నం చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్లో జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఈసీ ఉన్నతాధికారులు ఢిల్లీ నుండి పలుమార్లు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సిఈసి మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టేలా ఎన్నికల కమిషన్లోకి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్ష జరిపారు. త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలు ప్రకటన, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా చేసిన ఏర్పాట్లపై ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీశారు. ఈ సమీక్షకు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి ఏడీజీ శంకబ్రత బాక్షి సహా అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు హాజరయ్యారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఇతరులను అనుమతించవద్దని సిఈసి అధికారులు తెలిపారు. క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్, భద్రతా వ్యవస్థలో లోపాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. హింసాత్మక ఘటనలు జరగకూడదని ఎస్పీలను ఆదేశించింది. పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఈసీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. జూన్ 4వ తారీఖున ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుంటూరు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందస్తుగా కార్డన్ అండ్ సర్చ్ నిర్వహిస్తున్నట్లు మంగళగిరి రూరల్ సీఐ వెంకట్రావు తెలియజేశారు. ఇండస్ట్రియల్ ఏరియా అయిన ఎర్రబాలెంలో అనుమానితులపై ప్రత్యేక నిఘా వేసినట్టు పేర్కొన్నారు. మంగళగిరి రూరల్ సీఐ వెంకట్రావు, రూరల్ ఎస్ఐ జె క్రాంతికిరణ్, మంగళగిరి టౌన్ ఎస్ఐ ఖాదర్ బాషా, దుగ్గిరాల ఎస్ఐ మహేంద్రలతో పాటు సుమారుగా 40 మంది సిబ్బందితో ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉదయం 5 గంటల నుండి నివాసముల వద్ద కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ వెంకట్రావు మాట్లాడుతూ, పత్రాలు లేని సుమారు 25 వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నట్టు చెప్పారు. నిరంతరం అనుమానితులపై నిఘా ఎప్పటికప్పుడు ఉంటుందని తనదైన శైలిలో స్థానికులకు హెచ్చరించారు. వాహనదారులు సరైన పత్రాలు చూపించి పోలీస్ స్టేషన్కు వచ్చి తీసుకువెళ్లవచ్చని వాహనదారులకు తెలిపారు. అనుమానం కలిగిన ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో గల గడ్డివాములను పోలీసులు తనిఖీ చేశారు. గౌరవనీయులైనటువంటి మా గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అలానే మన గుంటూరు జిల్లా ఎడిషనల్ ఎస్పీ ఎల్ఎన్వ గారు, ఎడిషనల్ ఎస్పీ క్రైమ్స్, ఎడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి సలహాలు సూచనల మేరకు, అలాగే మా నార్త్ డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబాలెం గ్రామంలో ఈ ఇండస్ట్రీ ఏరియాలో
క్యాష్ ఆపరేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాష్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల 13వ తేదీన జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో మా ఎస్పీ గారు, గుంటూరు జిల్లా ఎస్పీ గారు తీసుకున్నటువంటి గట్టి చర్యల వలన మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ చాలా ప్రశాంతంగా ముగియటం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్స్ ముగిసిన దగ్గర నుంచి కౌంటింగ్ వరకు, కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ క్యాష్ ఆపరేషన్లో ముఖ్యంగా ఎవరైనా సరే బయట వ్యక్తుల నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు కానీ, ఎవరైనా అనుమతులు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళని మేము ప్రతి ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది. అలానే ఈ ఏరియాలో ఉంటున్నటువంటి చాలా వాహనాలు సరైన పత్రాలు లేకుండా ఉండటం వల్ల అవి కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ వెహికల్స్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్ పంపించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సుమారు 25 వెహికల్స్ అనేది ఈరోజు ఇక్కడ మనం సీజ్ చేయడం జరిగిందండి. ఈ క్యాష్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మా ఎస్పీ గారు తీసుకున్నటువంటి గట్టి చర్యల వల్ల గతంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో పీస్ఫుల్గా జరగడం జరిగింది. కౌంటింగ్ తర్వాత కూడా కౌంటింగ్ రోజు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం కోసమే ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఈ క్యాష్ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తమ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నాయి. దీంతో పాటు కౌంటింగ్ రోజు చోటు చేసుకుంటాయని భావిస్తున్న పరిణామాలపైన నేతలకు, క్యాడర్ను, పార్టీలను అప్రమత్తం చేస్తున్నాయి. ఇదే క్రమంలో కౌంటింగ్ రోజు జన సైనికులు ఎలా ఉండాలన్న దానిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇవాళ రిలీజ్ చేసిన వీడియోలో నాగబాబు జన సైనికులకు, వీర మహిళలకు, నాయకులకు, పిఠాపురం జనసేన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయానికి చేరువలో ఉందని నాగబాబు తెలిపారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉందన్నారు. ఎప్పుడైతే ఓ మనిషైనా ఓడిపోతాడని తెలిస్తే ఫ్రస్ట్రేషన్ ఉంటుందని, హింసకు, గొడవలకు సిద్ధమవుతుంటారని నాగబాబు తెలిపారు. జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అడిమడిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం. కూటమి సభ్యులందరికీ, అలాగే జనసేన కార్యకర్తలకి, వీర మహిళలందరికీ ఒక మనవి, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు. పోలీసులకి, ఎన్నికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం. మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం. ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే. కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలకి, వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. జూన్ 4న రాత్రి 8 గంటల నుండి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటలకు పూర్తవుతుందని తెలియజేశారు. త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలు ప్రకటన, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా చేసిన ఏర్పాట్లపై ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీశారు. ఈ సమీక్షకు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి ఏడీజీ శంకబ్రత బాక్షి సహా అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు హాజరయ్యారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఇతరులను అనుమతించవద్దని సీఈసీ అధికారులు తెలిపారు.
క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్, భద్రతా వ్యవస్థలో లోపాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. హింసాత్మక ఘటనలు జరగకూడదని ఎస్పీలను ఆదేశించింది. పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఈసీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో మంగళగిరి యువతను పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనే విధంగా తీర్చిదిద్దడంలో సందని చేసిన కృషి మరువలేనిదని ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి అన్నారు. మంగళగిరి కార్పొరేషన్కు తగిన విధంగా కళా వేదికలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఫిట్జోన్ ఆధ్వర్యంలో 11వ ఆంధ్ర రాష్ట్ర సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మెంబర్స్ 2024 పవర్ లిఫ్టింగ్ అండ్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీలను మంగళగిరిలోని అంజుమన్ ఈద్గా షాదీఖానాలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, తాడేపల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, ఏపీ పవర్ లిఫ్టింగ్ రాష్ట్ర అధ్యక్షులు మద్ది ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలను వెలిగించి పవర్ లిఫ్టింగ్ మాస్టర్ గుమ్మడి పుల్లేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి మంగళగిరి నియోజకవర్గంలో సంధాని భాస్కర్ పవర్ లిఫ్టింగ్ స్థాయిని పెంచడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. మంగళగిరి నియోజకవర్గం నుండి నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ లో పాల్గొని ఎన్నో విజయాలు సాధించిన ఘనత మనదే అన్నారు. రానున్న రోజుల్లో కళలకు, క్రీడలకు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు మన రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఉందని, విద్యతో పాటు యువత క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉందని వారు తెలియజేశారు. బ్రహ్మాండమైన ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. దీంట్లో సబ్ జూనియర్సు, జూనియర్సు, సీనియర్సు, మాస్టర్సు వీళ్ళందరికీ మెన్ అండ్ ఉమెన్లో కూడా ఇక్కడ మన ఈ మంగళగిరి ప్రాంతంలోనే మన ఈ కార్పొరేషన్ స్థాయిలో నేషనల్కి, ఇంటర్నేషనల్కి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, మెడల్స్ కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన ఈ ప్రాంతంలో గుంటూరు జిల్లాలో మంగళగిరి పవర్ లిఫ్టింగ్కి పెట్టింది పేరు. గత 20 సంవత్సరాల నుంచి కూడా సంధాని భాస్కర్ అనేవాళ్ళు ఇక్కడ చక్కగా నడిపిస్తూ, అతను మన గుమ్మడి పుల్లేశ్వరరావు గారు ఇంతకుముందు ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉండేవారు. వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇక్కడ పవర్ లిఫ్టింగ్కి మంచి స్థాయి వచ్చింది. అది ఇవాళ నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది. కాబట్టి వీటికి అనుగుణంగా మా మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో కూడా మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్లుగా మేమందరం కూడా వసతులు ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా కంకణబద్దులు అయి రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ కల్చరల్ వింగ్ వీటన్నిటికి కూడా మన ఈ నగర స్థాయిలో చక్కగా కార్యక్రమాలు చేపట్టుకోవడానికి, మంచి ప్రణాళిక సిద్ధం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హనుమంతరావు గారు వేమారెడ్డి గారు ప్రారంభించారు. ఈ పోటీలను దిగ్విజయంగా నడిపిస్తారని ఆశిస్తున్నాం. తర్వాత ఇక్కడ ఉన్న ఈ అట్మాస్ఫియర్ ఇదంతా కూడా చాలా బాగా ఉంది. ఇదంతా కూడా దీనికి సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ కూడా మా ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు కనుక మరింత ఉత్సాహంగా జరుగుతాయని ఆశిస్తున్నాం. 11వ ఈవెంటు ప్రారంభోత్సవం జరిగింది. పెద్దలందరూ కూడా హాజరయ్యారు. ఎంతో ఘనంగా ఈ ప్రారంభోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. మంగళగిరిలో సంధాని సెక్రటరీగా మరి అధ్యక్షులుగా ఉన్నటువంటి జిల్లా స్థాయి వాళ్ళందరూ కూడా రావటం ఇది మరి మంగళగిరికే గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో పెద్దలందరూ కూడా ఇంకా రకరకాలైనటువంటి కార్పొరేషన్ అభివృద్ధి అయింది కాబట్టి మంగళగిరి, విశాఖపట్నం తర్వాత పెద్ద కార్పొరేషన్ మంగళగిరి. విజయవాడ కన్నా కూడా మంగళగిరి కార్పొరేషన్ పెద్దది కాబట్టి దీనికి తగినట్టుగా కళా వేదికలు నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి పెద్దలందరూ కూడా మాట్లాడారు. తప్పనిసరిగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మంగళగిరిలో ఒక కళావేదికని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కూడా సంకల్పిస్తున్నాం. మన అందరి మంగళగిరి ప్రజలందరికీ తెలుసు, సంధాని ఈ ఈవెంట్స్లో కానీ
తను వ్యక్తిగతంగా ఎంత కఠోరమైన శిక్షణతో ఎదిగారో నేషనల్ లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి, తర్వాత అనేక మంది విద్యార్థుల్ని ఈరోజు ఉన్నతమైన నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ లెవెల్కి మంచి క్రీడాకారులుగా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్లో తీర్చిదిద్దుతున్న విషయం కూడా అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు మంగళగిరి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరూ కూడా విద్యతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆరోగ్యవంతమైన భవిష్యత్తు భారతదేశానికి అవసరం. తప్పనిసరిగా మీకున్న సమయంలో ఈ ఈవెంట్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ చక్కటి క్రీడా నైపుణ్యం గల సంస్థలు మంగళగిరిలో ఉన్నాయి. అన్నిటిని వినియోగించుకొని రానున్న రోజుల్లో మంగళగిరికి పేరు ప్రతిష్టలు తీసుకురావడంలో, అదేవిధంగా మీ ఆరోగ్యం కాపాడుకోవడంలో కూడా ముందుండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. తాగునీటికి సంబంధించి పాఠ్యాంశాల్లో ఒక ప్రత్యేక చాప్టర్ను పెట్టాల్సిన అవసరం ఉందని, దానివల్ల విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరికి తాగునీటి సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన ఏర్పడి నీటిని పొదుపు చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. రక్షిత మంచినీటి సరఫరా పథకాల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు వీలుగా తగిన కార్యాచరణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత డిసెంబర్ 27 నుండి 29 వరకు ఢిల్లీలో జరిగిన 3వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సీఎస్ల సమావేశంలో చర్చించిన అంశాలపై సంబంధిత శాఖలు సకాలంలో చర్యలు తీసుకుని వెంటనే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా భూమి, ఆస్తులు, విద్యుత్, తాగునీరు, వైద్య, ఆరోగ్యం, విద్యా శాఖలకు సంబంధించి సీఎస్ల సమావేశంలో చర్చించిన దీమ్ అంశాలపై చర్యల నివేదికను నీతి ఆయోగ్కు సమర్పించాల్సి ఉంది. కావున త్వరితగతిన సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 5 విభాగాలకు సంబంధించి 117 యాక్షనబుల్ పాయింట్స్పై ఆయా శాఖలు చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. కాగా ఇప్పటి వరకు 43 అంశాలపై చర్యలు తీసుకోగా మరో 60 అంశాలకు సంబంధించి చర్యలు ప్రారంభించారని, 17 అంశాలపై ఇంకా చర్యలు చేపట్టాల్సి ఉందని, 7 అంశాలపై ఆయా శాఖల నుండి సమాధానాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. అంతేకాక ఐటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి 28 అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు. అంతకుముందు పలు అంశాలపై చర్చిస్తూ ముఖ్యంగా తాగునీటికి సంబంధించి పాఠ్యాంశాల్లో ఒక ప్రత్యేక చాప్టర్ను పెట్టాల్సిన అవసరం ఉందని, దానివల్ల విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరికి తాగునీటి సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన ఏర్పడి నీటిని పొదుపు చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్లో 90% ఓట్లు వైకాపాకు వ్యతిరేకంగా పడ్డాయని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఆ ఓట్లను తగ్గించాలని అధికార పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన డిక్లరేషన్పై గెస్టెడ్ ఆఫీసర్ స్టాంప్ లేకపోయినా, బ్యాలెట్ కవర్పై ఓటర్ సంతకం లేకపోయినా బ్యాలెట్ పేపర్ను తిరస్కరించకూడదని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయని గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ను తెలుగుదేశం ఏం కోరిందో తెలుసుకోకుండా వైకాపా ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ 750 ఫిర్యాదులు చేస్తే కేవలం 2ంటికి మాత్రమే ఎన్నికల సంఘం నుండి సమాధానం వచ్చిందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చాలని కోరినా చేయలేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నుండి ఒక కాగితం బయటకు వెళ్లాలన్నా 1కి 2 సార్లు న్యాయవాదులతో చర్చించి పంపిస్తామని, అత్యంత బలమైన వ్యవస్థ పనిచేస్తోందని వివరించారు. నువ్వేం చెప్తున్నావు? ఆ కవర్లో 13Bలో ఆయన సంతకం లేకపోయినా, ఎలక్టార్ సంతకం లేకపోయినా రిజిస్టర్ చేయమని కాబట్టి నువ్వు ఇచ్చిన సర్క్యులరు తప్పు అంటాడు. పైగా దీని మీద ఇవాళ సోషల్ మీడియాలో ట్రోలింగ్. కోర్టుకి వెళ్తాం, వెళ్ళండి కోర్టుకి. కోర్టు అంటే మీ గౌరవం ఎక్కడ ఏడ్చింది? 400 కేసులు ఉన్నాయి, కంటెంప్ట్ కేసులు మీ మీద. అవి క్లియర్ చేసుకోండి ఫస్ట్. అంటే వాళ్ళ పోస్టల్ బ్యాలెట్స్లో మీకు స్పష్టంగా ఎంప్లాయీస్ అందరూ మీకు అగెనిస్ట్గా వేసారు కాబట్టి 4,97,000లో 1% 2% ఇన్వాలిడ్ ఓట్లు ఉంటే మిగతా ఓట్లో 90% వైసీపీకి అగెనిస్ట్గా పడ్డాయి కాబట్టి సాధ్యమైనంత వరకు పోస్టల్ బ్యాలెట్స్ని తగ్గించే విధి విధానాల్లో ఇది ఒక అంశంగా తీసుకుని దీన్ని అలవాటు చేస్తున్నారు తప్ప తల్లో మెదడు ఉన్నాడు ఎవడు ఈ కాగితం ఇవ్వడు. తెలుగుదేశం ఏమడిగింది? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? దీని మీద ఎలక్షన్ కమిషన్ మీద నువ్వేదో పెద్ద
ఎలక్షన్ కమిషన్కి వైరస్ పట్టిందంటే టీడీపీకి, ఆంధ్రప్రదేశ్కి నువ్వు క్యాన్సర్ అయితే మేము ఎలక్షన్ కమిషన్కి వైరస్ కెన్ బి రిమూవ్డ్, బట్ క్యాన్సర్ని క్యూర్ చేయటానికి లేదు. అందుకే రేపు 4వ తారీఖు క్యాన్సర్ క్యూర్ చేసే వ్యాక్సిన్ రాబోతుంది. అది మీకు ముందుగా తెలిసింది కాబట్టి ఈ అల్లరి, ఈ గొడవ. ఎవడన్నా మీ లాయర్లను అడగండి, మేము ఇచ్చిన కాగితం ఏంటి, ఒకవేళ మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ మీ దగ్గర లేకపోతే మీరు సంతకం పెట్టిన 6 ఎవరు, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగు నాగార్జున, పేర్ని వెంకటరామ నాని, కిషోర్ బాబు ఐఆర్ఎస్ ఆఫీసరు, ఆయన చదవచ్చు కదా, చదువుకోండి. మేము అడిగింది ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఏంటి, మీరు పెట్టిన కాగితం ఏంటి. ఇదేదో మీరు అల్లరి చేయటానికి, మీ బలహీనతను బయటపెట్టుకోవడానికి ఇచ్చిన అల్లరి తప్ప దీంట్లో సబ్జెక్ట్ లేదు. మీరు కోర్టు కాదు, సుప్రీంకోర్టు కూడా వెళ్తారు. మీకు ఇష్టం అయితే సుప్రీంకోర్టు కూడా వెళ్తారు. అక్కడ కూడా ముట్టికాయలు తిన్నా మీకు సిగ్గులేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ కీలక నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్, కౌంటింగ్ పై సీరియస్ గా దృష్టి పెట్టాలని నేతలకు దిశానిర్దేశం. రాష్ట్ర ఈసీ ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం. మంగళగిరిలో కార్డన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు. ఇండస్ట్రియల్ ఏరియాలో అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంటుందని వ్యాఖ్య. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.